తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్లను బాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళు. ఎందుకు అడిగితే లోకల్ నాయకులు అంతగా నచ్చడం లేదని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఒక్కరా ఇద్దరా ఏకంగా 20 మంది హీరోయిన్లు తెలుగు సినిమాలలో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారట. వాళ్లలో రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నాలకు తోడు కీర్తి సురేష్, అను ఇమాన్యుయల్, నివేదా థామస్, ప్రజ్ఞా జైస్వాల్, అనుపమ పరమేశ్వరన్, సాయి పల్లవి, మేఘా ఆకాష్ తదితర భామలు రంగంలోకి దిగడంతో నాయకుల కొరత దాదాపుగా తీరిపోయింది అంటున్నారు. హిందీలోనే స్థిరపడుతుందేమో అనుకున్న పూజా హెగ్డే ఇటీవల దువార్ జగన్నాథంతో తిరిగొచ్చింది. ఇప్పుడు ఆమెకు అవకాశాలు వెలువెత్తున్నాయి. మహేష్ బాబు, వంశీ పైడిపల్లి సినిమాలో ఆమె కథానాయికగా నటించబోతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే ఈ ఏడాది 2 సినిమాలతో అలరించింది. మహేష్ తో కలిసి స్పైడర్ తో త్వరలోనే సందడి చేయబోతోంది. ఎన్టీఆర్, రవితేజలతో కలిసి నటిస్తోంది రాశి ఖన్నా. పవన్ కళ్యాణ్ తో పాటు సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న మహానటిలో కీర్తి సురేష్ నటిస్తోంది. అను ఇమాన్యుయల్ పవన్ చిత్రంతో పాటు త్వరలోనే అల్లు అర్జున్ తో జోడీ కట్టబోతోంది. ఇటీవల నిన్ను కోరితో ఆకట్టుకున్న నివేదా థామస్ మరోసారి నానితో జోడీ కట్టబోతుందని తెలిసింది. ఇక ప్రజ్ఞా జైస్వాల్ నక్షత్రంతో సందడి చేయబోతోంది. బెల్లంకొండ సినిమా చిత్రంలో నటిస్తోంది. రామ్ చిత్రంలో అనుపమ, మేఘా ఆకాష్ నటిస్తున్నారు. మేఘా నితిన్ చిత్రం లైలోనూ నటిస్తోంది. మరోపక్క క్యాథరిన్, హాన్సిక, శ్రియ, సీరత్ కపూర్ తదితర భామలు అవకాశాలను సొంతం చేసుకుంటూ తమ పట్టుని ప్రదర్శించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఫిదాలో వరుణ్ తేజ్ తో కలిసి సాయి పల్లవి త్వరలో సందడి చేయబోతోంది. నానితో ఎంసీఏలో జోడీ కట్టనుంది. అయితే చిత్ర పరిశ్రమ అందాల అన్వేషణని ఆపటం లేదు. మరికొద్ది మంది కొత్త కథానాయకుల్ని తెరకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తోంది. అఖిల్ చిత్రంతో కళ్యాణి అనే మరో కొత్త హీరోయిన్ రాబోతోంది. ఇక నాగశౌర్య చిత్రంతో రష్మి మండన తెలుగు తెరపై సందడి చేయడానికి రెడీ అవుతోంది. ఇలా ఒక్కరేమిటి 10లు 20లలో ఎవరికి వారు పోటాపోటీగా దూసుకెళ్తున్నారు. చిత్రసీమ స్టార్ హోదాతో సంబంధం లేకుండా అందాలతో ఆకట్టుకున్న భామల్ని అందలం ఎక్కిస్తుండటం కీలక పరిణామమే అని అంటున్నాయి సినీ వర్గాలు.